హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము బియ్యం పిండి, జొన్న పిండి, గోధుమ పిండి మూడు మిక్స్ చేసి రొట్టి చేస్తున్నాము. అది ఎలాగో మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూసుకోండి. ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు కొన్ని తీసుకున్నాము. ఇవి వేయించుకొని పొడి కొట్టుకుందాము. అలాగే ఈ పిండిలోకి ఏమేమి కలపాలంటే ఉల్లిగడ్డలు చూసాను కదా, ఉల్లిపాయలన్నీ వేసేసి మనం చిన్నగా చాప్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి నేను చాప్ చేసేసుకుంటాను. మనం రొట్టి తట్టడానికి కావాలి కదా, అందుకే చిన్నగా అన్నీ బాగా చాలా చిన్నగా ఇలా చాపింగ్ దాంట్లో వేసి చాప్ చేసుకోండి, లేదంటే చిన్నగా కట్ చేసుకోండి. అలాగే వేయించిన పల్లీలు కూడా మనము బరకగా పట్టుకొని కొద్దిగా అలా ఊపితే పొట్టంతా వెళ్ళిపోతుంది మనం మిక్సీ పట్టిన తర్వాత. ఇప్పుడు అది పిండిలో వేస్తున్నాను. ఇక్కడ నేను 3 రకాల పిండి తీసుకున్నాను. బియ్యం పిండి, జొన్న పిండి, గోధుమ పిండి. మీరు కావాలంటే ఉత్త బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. ఇది బేసిక్ మెథడ్. మీరు దీన్ని ఎలాగైనా ఆల్టరేట్ చేసుకోండి. ఇందులోకి నేను తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, మెంతి కూర అండి, ఇది మెంతాకు వేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఏం తినరు పిల్లలు అంటే అన్నీ వేసి ఇలా రొట్టి తట్టేసి ఇస్తే చాలా టేస్టీగా ఉంటుంది, తినేస్తారు బాగా. ఇచ్చు జీలకర్ర వేసాను, కొద్దిగా పల్లీల పొడి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, మెంతి ఆకు, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసి మనము పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం చేయితోనే నీట్గా ఇలాగా. ఇది చాలా హెల్తీ అండి. బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కూడా బాగుంటుంది. ఇందులో పెరుగుతో కానీ తినచ్చు, కూర లేకపోయినా కూడా ఒట్టిగా తినచ్చు, బాగుంటుంది. మనం పచ్చిమిర్చి కూడా వేసినాము, ఉప్పు, జీలకర్ర అన్నీ. ఇప్పుడు నీళ్లు వేసి మనము పిండిని ఇలా కలుపుకుందాము. ఇక్కడేం వేడి నీళ్ళు అవసరం లేదు, మామూలుగా రూమ్ టెంపరేచర్ వాటర్ వేసి పిండిని బాగా ఇలా కలుపుకోండి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా ఇలా నేను చూపించినంత కలుపుకొని ఇలా ఒక బటర్ పేపర్ మీద రొట్టి తట్టుకోవడం. ఎంత పలచగా కావాలంటే వస్తుంది నీట్గా. కొద్దిగా చేతుల వేళ్ళకి నూనె అంటించుకుంటూ తట్టుకోండి. ఇలా వేడెక్కిన పెనం మీద పేపర్ వేసి ఒక్క సెకండ్ వదిలితే హీట్కి అంత నీట్గా చూడండి ఎంత బాగా వస్తుంది. ఎక్కడ చీలదు, ఎంత పలచగా తట్టినా కూడా నీకు వచ్చేస్తుంది. పిండి కొద్దిగా మెత్తగా ఉన్నలాగా. మరి గోధుమ పిండి మనం చపాతీ పిండి గట్టిగా కాకుండా మెత్తగా కలుపుకోండి, బాగా వస్తుంది. మీరు దీంట్లోకి ఏవైనా వేసుకోవచ్చు, తురుముకొని బాగుంటుంది. ఇలా బటర్ పేపర్ లేదంటే ఆయిల్ పేపర్ మీద వేసుకోవచ్చు, కానీ ఆయిల్ది చేయలేక వేసుకొని వేయాలి కావాలా, అందుకే ఇట్లా ఎంత ఉన్నా ఇట్లా బటర్ పేపర్ వాడండి, ఈజీగా వచ్చేస్తుంది. అందులోకి నేను కూర ఇది పెసరపప్పుతో పెసలతో చేశాను. కూర ఏం నెసిటీ లేదు, కావాలంటే చేసుకోవచ్చు, లేకుంటే ఉత్త పెరుగుతో కానీ ఉత్తవే తినచ్చు, అంత బాగుంటాయి టేస్టీగా. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి రొట్టి రెడీ అయిపోయింది, ఎంత బాగుందో.